హాయ్ గైస్, ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి సంక్రాంతి ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే ఆ రోజు శుభాకాంక్షలు. నేను ఇప్పుడు హైదరాబాద్ కైట్ ఫెస్టివల్కి వెళ్తున్నాను. మన తెలంగాణ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. యాక్చువల్లీ హైదరాబాద్లో ఈసారి 6 కైట్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. బట్ నేను వెళ్తుంది ఎక్కడంటే పరేడ్ గ్రౌండ్లో మన తెలంగాణ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. సో అక్కడికి ఈ ఇయర్తో కలుపుకొని ఇది 7th ఇయర్ అనమాట కైట్ ఫెస్టివల్ది. గ్రౌండ్లో జరుగుతుంది. ఎంట్రీ ఫ్రీ. నేను యాక్చువల్లీ శ్వేతని కిమ్మిని కూడా తీసుకెళ్దాం అనుకున్నా, కానీ శ్వేతకి ఈరోజు ఆఫీస్ ఉంది అండ్ కిమ్మిని నేను ఒక్కడిని తీసుకెళ్తే అంత దూరం మళ్ళీ అక్కడ కొంచెం చూసుకోవడం అండ్ ఆల్ కొంచెం కష్టం అని చెప్పేసి తీసుకెళ్ళట్లా. బట్ షీ వాంటెడ్ టు కమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, మనకి తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుందంట. సో రెండు కవర్ చేయడానికి చూపిస్తాను, ట్రై చేస్తాను. సో కీప్ వాచింగ్. వచ్చేసాను. ఇక్కడ మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. ఈరోజు కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు. సో ఇది మన ప్యారడైజ్ మెట్రో నుంచి కొంచెం ముందుకు రాగానే ప్యాట్నీకి వెళ్ళే దగ్గరే పరేడ్ గ్రౌండ్లో. సో దాని మధ్యలో ఇది ఏదైతే ఉందో మనకి ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇట్లా రాగానే మనకి ఇక్కడ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్. ఇది ఎంట్రీ వచ్చేసి ఈ ముందు నుంచి ఉంది. బైక్స్ అక్కడ పార్క్ చేసేసి ఆపోజిట్లోకి వస్తే ఇక్కడ గేట్ క్లోజ్ ఉంది. ఇక్కడ ముందు నుంచి ఎంట్రీ అండ్ ఎంట్రీ ఫ్రీ. సో జనాలు బాగానే వస్తున్నారు ఇప్పటికైతే. సో ఇక్కడ నుంచి ఎంట్రీ రాగానే మనకి సూపర్ మ్యాన్ వీళ్ళందరూ కనిపిస్తున్నారు. బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్. టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మొబైల్ టాయిలెట్ ఇక్కడ 2. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇక్కడ. మనోడిది కైట్ ఏంది ఇది? ఓకే, ఇతను వాలంటీర్. అండ్ ఇక్కడ మనకి చరకా ఇవన్నీ కూడా అమ్ముతున్నట్టున్నారు. నార్మల్గా ఎగ్రేట్ సెట్ వాళ్ళు కూడా ఉన్నారు పక్కన. ఇక్కడ ఇంకొక కైట్ రెడీ అవుతుంది తోటి. కైట్ లాగా ఇప్పుడు ఎగరేస్తారేమో దీన్ని కూడా ఫిల్ చేసేసి. మీ టైమ్ ఆన్ మెట్రో థీమ్. అండ్ మన దగ్గర సూపర్ మ్యాన్ ఉన్నాడు. ఇది క్యాట్, ఈగల్, కింగ్ కాంగ్, అదేందో తెలియదు, మిగతా అన్ని వెరైటీస్. సూపర్ మ్యాన్ కింద పడిపోయాడు. ఇప్పుడే మారియో, సూపర్ మారియో వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళని ఎగరేస్తున్నారు అక్కడ. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 14 కంట్రీస్ నుంచి డిఫరెంట్ కైట్ ఎగరేసే వాళ్ళు వచ్చారు. సో కంట్రీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్లో ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైతే నేను ఒక పోలాండ్, ఒకటి బ్లూ స్కై. సో వాళ్ళ కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అట్లా ఇంకా 2 రోజులు ఉంటుంది, రేపు కూడా ఎల్లుండి కూడా. సో ఒకవేళ ఎవరైనా రాగలిగితే రండి, బాగుంది అట్మాస్ఫియర్. ఇంకా లోపలికి వెళ్ళి ఇప్పుడు ఫుడ్ ఫెస్టివల్ కూడా చూపిస్తా. బాగుంది ఇదైతే. కిమ్మీని తెచ్చిండుంటే మాత్రం బాగుండేది. కిమ్మీని మిస్ అయిపోతున్నా, అదొకటి. కిమ్మీ వచ్చిండుంటే కొంచెం బాగుండేది. ఈయన ఎవరో ఫారినర్ ఉన్నట్టున్నాడు. మనోడు సూపర్ మ్యాన్ ఎగరేస్తున్నాడు. మనోడే సూపర్ మ్యాన్ ఎగరేస్తున్నాడు. అక్కడ వెనక వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయేమో మన ఇక్కడ వాలంటీర్స్, ఆ గ్రీన్ షర్ట్ వేసుకున్న వాలంటీర్లు ఎగరేస్తున్నారు అనమాట. అది లోకల్. ఈ క్యారెక్టర్స్ ఏవైతున్నాయి, సూపర్ మ్యాన్ కానీ, క్యాట్ కానీ, అవన్నీ కూడా
అవేమో పార్టిసిపెంట్స్ ఎగరేస్తున్నారు అనమాట. ఫుడ్ ఫెస్టివల్ చూడడానికి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూడాలి. బాగుంటే తీసుకుంటా. సూపర్ సపోర్ట్ కొట్టారు, గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మా బాధ ఖచ్చితంగా చేయలేదా అందులో కూడా కూర్చొని సపోర్ట్ కొట్టి ఫోన్ సపోర్ట్ కొట్టి ఆ సార్ అవకాశాలు కల్పించారు. హైదరాబాద్ నడిపోతున్నా మన గ్రామాన్ని తీసుకెళ్ళి చిన్ననాడు ఏదైతే మన పద్ధతులు వియత్నాం. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. మనోడు వియట్నాం నుంచి ఏదో పెయించ్ నడుస్తున్నా లేదా అక్కడ మ్యారియో ఉంది. మ్యారియో ఇక్కడ మనకి స్వీట్స్ ఫెస్టివల్ ఉంది. అక్కడ లోపల స్వీట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ బయటనేమో ఫుడ్ కౌంటర్స్, నార్మల్ ఫుడ్ కౌంటర్స్. ఇక్కడ షవర్మా దగ్గర నుంచి బిర్యానీ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను లోపలికి వెళ్తుంది మన తెలంగాణ లోకల్ స్వీట్స్ ఏ ఉంటాయో వాటిని చూపించడానికి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి నార్మల్ కైట్స్ కూడా అమ్ముతున్నారు. 50 రూపీస్ ఒక చిన్న కైట్ అనమాట. అది అయితే మనకు నార్మల్గా బయట 5 రూపీస్ దొరుకుతాయో అది ఇక్కడ 50 రూపీస్కి అమ్ముతున్నారు. కొనే వాళ్ళు కొనుక్కొని ఇక్కడ ఎగిరేస్తున్నారు. బాగుంది. కాకపోతే ఎవరన్నా ఒకవేళ ఈ నెక్స్ట్ 2 days ఖాళీ ఉంటే రండి, ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలతో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ మిస్ కిమ్మి. ఇక్కడ బాగా ఎంజాయ్ చేసేది. కుదిరితే రేపు వస్తాం, మళ్ళీ రేపు కూడా వస్తాం ఒకవేళ కుదిరితే. चाल में पंखों सी बात है, बादल पे है कदम इनके, ख्वाबों की चाक पे हिरनों से दौड़ते, चंचल ये कब कहाँ ठहरे, सौंधी सौंधी खाक सी बर्फियों की फाक सी మటుకు ఎంటీ ఉన్నాయి ఇప్పటికైతే. सपने देखने दो, मन की आंखें सेकने दो, हल्की हल्की आँच दो ना जरा, दिल को भी अब खोलने दो, खुल के बातें बोलने दो, महकी महकी आस दो ना जरा. మంది సెటప్ చేస్తున్నారు ఈరోజు ఇప్పుడే. मस्तियों में घूमते, अपनी धुन पे झूमते, आंखों में लिए नादानियां. ఇరానీ చాయ్ ఉంది, ఇరానీ చాయ్ ఉంది. ఇంకా ఇక్కడ సెటపే కాలేదా, స్టాల్స్ ఇంకా సెటప్ కాలే. ఫుడ్ స్టాల్స్ మాత్రం ఇంకా రెడీయే కాలేదు.
అంతా ఎంటీ ఉంది. సో బెటర్ మీరు వస్తే 14th and 15th అంటే సంక్రాంతి కనుమకు వస్తే మీకు ఫుడ్ కూడా బాగా దొరకవచ్చు. ఇప్పటికైతే ఇప్పుడిప్పుడే మెల్లగా స్టాల్స్ అందరు వస్తూ ఉన్నారు. డిఫరెంట్ రీజన్స్ అనమాట, నాట్ జస్ట్ తెలంగాణ, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి కూడా మనకి వెరైటీ ఫుడ్స్ ఎవరెవరైతే ఆ వెరైటీ చేయగలుగుతారో వాళ్ళందరూ వాళ్ళ స్టాల్స్ పెట్టుకొని కూర్చుంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ సీ ఇట్స్ పూరా ఎంప్టీ. చేసింది ఏంటంటే చాలా మంది దగ్గర స్కాన్ కోడ్ లేవు అనమాట. మనం వెళ్ళి ఈ మధ్య జీపే ఫోన్పే చేస్తున్నాం కదా, అది లేదు. సో అదొకటి అర్థం చేసుకోవాలి, క్యాష్ తెచ్చుకోవాలంటే ఇక్కడ. ఇప్పటికే 2-3 స్టాల్స్ దగ్గర వేరే వాళ్ళు అడుగుతూ ఉంటే చెక్ చేసిన క్యాషే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అదొకటి, ఒకవేళ ఇటు వస్తే తినడానికి ఒక 500 or 1000 రూపీస్ చేతిలో పెట్టుకొని వస్తే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కొంతమంది ఫారెన్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ఫుడ్స్ పెట్టినారు. అండ్ సిక్కిం, అరుణాచల్ అండ్ పంజాబ్ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కాశ్మీర్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఏంటో తెలియదు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి స్టాల్ నెంబర్స్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ స్టాల్ 184 అండ్ 185 ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా అక్కడ నెంబర్ 1 అక్కడ ఫస్ట్ ఎంట్రీ అనమాట. ఇట్లా వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తెలిసింది చేసి ఇక్కడ స్టాల్ పెడతా ఉన్నారు. ఇట్స్ లైక్ అడ్వర్టైజ్మెంట్ లాగా అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు తీసుకొని తినడానికి గుడ్ ఆపర్చునిటీ. ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా లేకపోతే ఏదైనా కొత్తగా ఇది చేస్తే. కాకపోతే ఇది నాకు తెలిసి ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో నాకు తెలియదు క్లారిటీగా. వీళ్ళు ఒక్కొక్క టేబుల్ ఇట్లా ఇచ్చేస్తున్నారు. ఆ టేబుల్ 2 టేబుల్స్ ఇస్తున్నారు. ఆ 2 టేబుల్స్ మీద మీ సామాన్లు పెట్టుకోవాలి. అండ్ మీ పని వాళ్ళు కానీ లేదంటే మీ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుకోండి. ఇక్కడ 250 ఉంది స్టాల్ నెంబర్ ఇక్కడ కనుక. సో ఇంకా అక్కడ 250 ఉన్నాయి. సో టోటల్ 500 స్టాల్స్ ఉంటున్నాయి. బోత్ నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్, తెలంగాణ, ఆంధ్ర దగ్గర నుంచి మొత్తం ఇంకా మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ కుజిన్స్, ఇంటర్నేషనల్లో కొన్ని డిజర్ట్స్ అండ్ ఆల్. రేపైతే నాకు తెలిసి రేపు వస్తారు చాలామంది జనాలు. ఐ మీన్ ఈవెన్ స్టాల్స్ కూడా. ఈరోజే ఫస్ట్ డే కాబట్టి మేబీ రేపు ఉంటారేమో అని నా ఫీలింగ్. ఒకటి ట్రై చేయబుద్ధి అవుతుంది, చూస్తా ఎట్లా ఉందో. కొంచెం రాజ్ కచోరీ ऐसी కొంచెం प्याज का है या कौन सा? ठीक है, कैसा? ये प्याज कचौरी है कितना? 60. ठीक है. और ये निमकी है पापड़ी ऑल आर होममेड. दही तो कहाँ से आप? हम बंगाल. बंगाल से. कौन सा बेस्ट रहेगा, ये या ये बोलो कौन? दोनों मिस्टेक हल्का है ना. तो इसमें कुछ मिला के मतलब देते हैं ऐसी खाना? इसमें ये आएंगे, ये आएंगे, दही आएगा. ये दही इसमें आएगी, चटनी और आएगी. इसमें दी सब ठीक है. एक ये दे दीजिए राज कचौरी. राज कचौरी. अच्छा 110 का है क्या? 110 रुपये है. ఏనో కట్టుతారు. టైం ఆల్రెడీ 2:30 అవుతుంది. సో నాకు ఆకలేసి ఇక్కడ ఒక రాజ్ కచోరీ తీసుకుంటున్నా. వీళ్ళని అడుగుతా అసలు ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. సార్ यहाँ पे प्रोसेस क्या है स्टॉल रखने का? कुछ परमिट? ये तेलंगाना टूरिज्म में हाँ हाँ आपको अप्लाई करना पड़ेगा. ओके. पहले ही? हाँ पहले ही. अभी ये साल में अगले साल के लिए ये साल भी बुक कर सकते ओके ओके ओके. हैं. अभी तो कब तक रहेगा शाम में? ये शाम में 7 बजे. 7 बजे. सुबह में कब स्टार्ट होगा? हाँ, सुबह कल 10 बजे स्टार्ट होगा. कल 10 बजे से. ठीक है, थोड़ा लेट रहता. वही समझा. फर्स्ट डे है ना, तो इसलिए शायद. हाँ हाँ. तो ఇది తీసుకున్న రాజ్ కచోరీ వీళ్ళది వెస్ట్ బెంగాల్. 205 స్టాల్ నెంబర్ 205. బాగుంది, కొంచెం వేడి ఉంది. ఈ స్టాల్ ఇంకా ఇవేం రెడీ కాలేదు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని తింటున్నా. సో ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ స్టాల్ పెట్టుకోవాలంటే మనము ఒకవేళ నెక్స్ట్ ఇయర్ పెట్టాలంటే ఇప్పటి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అంట. తెలంగాణ టూరిజంలోకి వెళ్ళి వాళ్ళ సైట్కి వెళ్ళి జస్ట్ ఇట్లా స్టాల్ పెట్టుకుంటామని చెప్పి అప్లై చేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారంట. సో ఇట్స్ బెటర్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఎవరైనా ప్లాన్ చేస్తే వాళ్ళ ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ ఏదన్నా అప్లై చేయండి. ఇప్పుడే మీకు ఇంకొక సైడ్ చూపించాను కదా, అక్కడ వాళ్ళు నాట్ జస్ట్ ఫుడ్, యాగ్స్ లేకపోతే హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ఏవేవైతే ఉంటాయో అవి కూడా పెడతా ఉన్నారు కదా. సో
సో ఒకసారి తెలంగాణ టూరిజం వెబ్సైట్లోకి వెళ్ళి ట్రై చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ క్లియర్గా వస్తాయి. ఎక్కువ తినాలని లేదు, కాకపోతే కొంచెం ఆకలి ఉంది కాబట్టి ఇది ట్రై చేస్తున్నా రాజ్ కచోరీ. ఇంకా ఏం ఓపెన్ కాలేదు కాబట్టి ఏం చూపించలేకపోతున్నా. కుదిరితే రేపు మళ్ళీ వచ్చి రేపు నేను కిమ్మిని తీసుకొని వస్తాను ఖచ్చితంగా. శ్వేత రేపు హాలిడే, సో కిమ్మిని తీసుకొని ఇక్కడికి వచ్చి కొంచెం ఆమెకి టైం స్పెండ్ చేపిస్తాను. చూసారు కదా, వన్ మోర్ ప్రూఫ్ నా బోని చాలా మంచిది. ఖాళీ ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను ఫస్ట్ తీసుకోగానే ఇమీడియట్లీ మిగతా ఏ కౌంటర్ దగ్గర కూడా జనాలు లేరు. సో ఏదైనా షాప్ ఓపెనింగ్ ఉన్నా లేదన్నా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నా నాతోటి ఇట్లా బోని చేయించుకోండి, బాగా బాగా వర్క్ ఉంటుంది. ఇది చాలానే ఫిల్లింగ్ ఉంది, అంటే సగం తినేసరికి మొత్తం ఇది అయిపోతుంది. నాకు తినలేకపోతున్నా, నేను ఒకటి సగం తినలేకపోతున్నా అంటే అర్థం చేసుకోండి, కొంచెం హెవీనే ఉంది. ఇమీడియట్లీ వెళ్ళిపోతాయి ఇప్పుడు నేను, ఎందుకంటే ఇక్కడ ఏం ఇంకా చూపించడానికి లేదు. ఇప్పుడు స్టాల్స్ పెడుతున్నారు కాబట్టి టైం అవుతుంది. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 అంటే టైమింగ్స్. ఇక్కడ స్టాల్ పెట్టాలంటే తెలంగాణ టూరిజం సైట్కి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళ వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయంటే. నెక్స్ట్ ఇయర్ పెట్టాలంటే కూడా మీరు ఇప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో బెటర్ ముందే అప్లై చేసేసుకోండి ఒకవేళ పెట్టాలని ఉంటే. రేపు ఇంత ఖాళీ ఉండదు, ఇంత నేను కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాను ఇంత ఖాళీ ఉండదు. డెఫినెట్లీ పొద్దున స్టార్ట్ చేస్తారు కాబట్టి రోజే నేను అప్లోడ్ చేయడానికి చూస్తాను ఈ వీడియో. సో దట్ రేపు ఎల్లుండి ఎవరైనా మిస్ కాకుండా రావాలనుకుంటే రావచ్చు. ఇంత పెద్ద ఇదేసారు. సో 500 ఇవి ఉన్నాయి అనమాట స్టాల్స్ ఇక్కడ. ఫుడ్ ఓకే డీసెంట్, జనాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మోస్ట్లీ ఈవినింగ్కి ఫిల్ అవుతుందేమో ఇదంతా. వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా పెట్టారు, దట్స్ ద బెస్ట్ పార్ట్. లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్. ఇంకొక ఎంట్రీ నేను రోడ్కి అటు సైడ్ పెట్టినా కదా, ఇంకొక ఎంట్రీ ఇక్కడ నుంచి కూడా ఉంది. డైరెక్ట్ మన ప్యాట్నీ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోగానే ఇమీడియట్ లెఫ్ట్ తీసుకోగానే ఇక్కడ పార్కింగ్ ఉంది. సో ఒకవేళ రేపు వస్తే నేను ఇక్కడనే పెట్టేస్తా, బెస్ట్ అది. జెంట్స్ కోసం పెట్టిన వాష్రూమ్స్ ఇక్కడ, అండ్ అవి లేడీస్ కోసం. ఇట్లా ఒక 4-5 బస్సెస్ ఉన్నాయి, ఇక్కడ 2 అక్కడ 2. వాష్రూమ్స్ మీకు మరీ ఇంకా ఎమర్జెన్సీ అంటేనే యూజ్ చేయండి. మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానో. మీకు ఎమర్జెన్సీ అర్జెంట్ అంటే ఇంకా ఉన్నాయి, అదొకటి ఉంది ఉన్నాయి యూజ్ చేసుకోవడానికి. నాకు తెలియక నేను అక్కడ పార్కింగ్ పెట్టినా. బట్ కైట్ ఫెస్టివల్కి అది బెటర్. ఒకవేళ ఫుడ్ ఫెస్టివల్ రావాలంటే మీరు ప్యాట్నీ నుంచి లెఫ్ట్ తీసుకోండి, లేదంటే ప్యారడైజ్ నుంచి లెఫ్ట్ తీసుకోండి. ప్యారడైజ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి డైరెక్ట్ కైట్ దగ్గర ఎంట్రీ ఉంది, ఫ్లయింగ్ దగ్గర. ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటే మనకి ఫుడ్ ఫెస్టివల్ దగ్గర ఉంది. సో అంత డిఫరెన్స్ ఇంకేం లేదు, ఆ రోడ్కి అటు ఈ రోడ్కి ఇటు. చిన్నపిల్లల్ని తెస్తే ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో వస్తే బాగానే ఎంజాయ్ చేస్తారు, 2 ఉన్నాయి. కానీ ఇక్కడ ఫుడ్ తినాలంటే మాత్రం చాలామంది దగ్గర స్కాన్స్ లేవు. కుదిరితే ఫోన్ నెంబర్లో చేయండి, లేదంటే చాలామంది అయితే క్యాష్ ప్రిఫర్ చేస్తున్నారు. సేఫ్ సైడ్ ఒక 500 దాకా క్యాష్ పెట్టుకోండి మీరు తినేదాన్ని బట్టి. ఎంట్రీ రాగానే ఇదేమో మనకి ఫుడ్ ఫెస్టివల్, ఇదేమో మన రెగ్యులర్ స్టాల్స్. దీంట్లో ఏంటంటే మనకి ఫ్రంట్ వాళ్ళు ప్రోడక్ట్ ప్లేస్ చేసుకోవడానికి ఒక ఎగ్జిబిషన్ లాగా యూజ్ చేస్తున్నారు. ఇది అదేమో ప్రాపర్ ఫుడ్ స్టాల్, ఇదేమో ఇది. అండ్ అది మన కైట్ ఫెస్టివల్, అండ్ అక్కడ కూడా లైవ్ కౌంటర్లు ఉన్నాయి ఫుడ్వి. ఇక్కడ ఇది ఎంట్రీ ఫుడ్ ఫెస్టివల్, అది కైట్ ఫెస్టివల్. అది ఒకసారి మళ్ళీ చూపిస్తా. మనకి ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి బయటికి రాగానే డైరెక్ట్ మనకి ఇంకా ఈ ఫుడ్ స్టాల్స్, ఇవి రెగ్యులర్ ఫుడ్ స్టాల్స్. మనకి షవర్మా కానీ ఇవి కానీ ఇవన్నీ రెగ్యులర్ ఉన్నాయి. సో రెగ్యులర్ ఫుడ్ తినాలంటే ఇక్కడికి వచ్చేయండి. వచ్చే కైట్లు కొనాల్సిన అవసరం లేదు, మనం బయట నుంచి కూడా తెచ్చుకొని ఇక్కడ ఎగరేసుకోవచ్చు. సో అది పెట్టుకోండి, ఇక్కడికే వచ్చి కొనాలా, ఇక్కడికే వచ్చి చేయాలి కదా. బయట నుంచి కూడా మనం కైట్లు తెచ్చుకొని ఇక్కడ హ్యాపీగా ఎగరేసుకోవచ్చు. చాలా సైడ్ వీళ్ళందరూ అక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది, కాంపిటీషన్ జరుగుతుంది. కిడ్స్ ప్లే జోన్ ఉంది,
పెన్సిల్ కూడా ఉన్నాయి ఇక్కడ 2. అక్కడ మళ్ళీ అక్కడ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి దూరంగా. సో అది అరేంజ్మెంట్స్ మాత్రం బాగున్నాయి, ఇబ్బంది కలగకుండా అందరికీ. లైక్ రైట్ ఫ్రమ్ వాష్రూమ్స్, ఫ్రీ డ్రింకింగ్ వాటర్, అంబులెన్స్ రెడీగా, అండ్ ఈవెన్ అక్కడ పోలీస్ ఇవి కూడా ఉన్నాయి. ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఇక్కడ పోలీస్ జోన్స్ అవి టెంట్స్ వేసి. సో గుడ్, బాగా అనిపిస్తుంది. ఐ హోప్ అన్ని అప్డేట్స్ ఇచ్చేసాను. రేపు ఎల్లుండి కుదిరితే నేను ఈరోజు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో. సో రేపు ఎల్లుండి కుదిరితే మీరు ఫ్రీ ఉంటే డెఫినెట్లీ ఇక్కడ రండి, యూ విల్ హ్యావ్ గుడ్ టైమ్. అండ్ ఆల్సో ఒకవేళ ఈ ఇయర్ కుదరకపోతే ఈ వీడియో చూసి నెక్స్ట్ ఇయర్ అన్నారండి, ఐఎమ్ షూర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇది చేస్తారు. పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ మిస్ అవ్వదు. ఒకవేళ ఫ్యామిలీతో వస్తే మంచి టైం స్పెండ్ చేస్తారు. పోలీస్ ఇవి టెంట్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసమని. ఎక్కువ టైం ఉంది, ఖాళీగా ఉన్నామంటే ఇక్కడ ఇట్లా సీట్లు వేస్తున్నారు, హ్యాపీగా ఎండలో కూర్చొని ఈ ఈవెంట్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ పెద్ద ఏవైతే ఇందాక చూపించినవి ఉండేనో అన్నీ డౌన్ అయిపోయినాయి. మేబీ వాళ్ళు బ్రేక్ తీసుకున్నారో ఏందో మరి, పొద్దున్న నుంచి ఎగిరేసి గోయింగ్ నౌ ఇంటికి. ఈ వీడియో ఇమీడియట్లీ అప్లోడ్ చేయడానికే రండి, బాగుంది. బయట సెక్యూరిటీలా ఒక అమ్మాయిని కూడా పెట్టేశారు. సో ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఎవ్రీవేర్, ఇక్కడ అక్కడ క్రౌడ్ బాగానే వస్తున్నారు, చాలా బాగా వస్తున్నారు క్రౌడ్ చెప్పాలంటే యాక్చువల్లీ. టు బీ ఫ్రాంక్, నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను అనమాట. నార్మల్గా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ అంటే కొంచెం క్లమ్జీ ఉంటుంది, లేకపోతే కొంచెం అరేంజ్మెంట్స్ బాగోవు అనుకుంటాం కదా. బట్ టు మై సర్ప్రైజ్ అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేశారనమాట. అక్కడ ఎంట్రీ దగ్గర నుంచి మన పార్కింగ్ దగ్గర నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, అన్నీ క్లియర్గా మెన్షన్ అయి ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్, ఆర్ ఈవెన్ ఫుడ్ ఎక్కడెక్కడ ఉంది ఏంటి అన్నీ. సో రండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. ఇంత ఎంటీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. దివోలీ, అది కూడా సంక్రాంతి. దివోలీ ఎక్స్ట్రీమ్ గేమ్ చేంజర్ సినిమా, ఇంత ఖాళీ ఉంది, అసలు జనాలే లేరు. ఇంత ఎంటీ.